వెంకటరెడ్డి గారు డిస్కస్ చేద్దాం. మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రావు గారు నమస్కారం అండి. నమస్తే వంశీ, చెప్పండి సార్, మొత్తంగా చూస్తున్నాం స్థానిక ఎన్నికలకు సంబంధించి ఏ పార్టీకి ఆ పార్టీ తను చెప్పేది చెప్తూ ఉన్నా ఖచ్చితంగా స్థానిక ఎన్నికలైతే జరగాల్సిన అవసరం తెలంగాణలో ఉంది. పల్లె పాలన పడకేసిన పరిస్థితి. సో 8వ తారీఖు ఏం జరుగుతుంది ఏంటి అనే దానికి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్న పరిస్థితి. సో మంత్రులేమో ఒకవైపు హైకోర్టులో అఫిడవిట్లు సమర్పించండి, మీకు బీసీలంటే చిత్తశుద్ధి అని చెప్పి, తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం అంతా కూడా బీసీ చుట్టే తిరుగుతుంది. స్థానిక ఎన్నికలకు సంబంధించి ఏ విధమైన అవకాశాలు ఉండే అవకాశం ఉంది అంటే జరగటానికి. మరోవైపు ఈటెల సెన్సేషనల్ కమెంట్స్ చేశారు. పంచాయతీకి నిలబడే సర్పంచ్లు ఎవరు కూడా దసరా దావతులు ఇవ్వద్దు, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు డబ్బులు ఖర్చు పెట్టద్దు అని చెప్పి ఈటెల కమెంట్స్ ఎలా చూస్తున్నారు, ఏంటి ఏం చెప్తారు? వంశీ, మీకు వెంకటరెడ్డి గారికి అట్లాగే కాంగ్రెస్ ప్రతినిధి మల్లపాటి గారికి అందరికి నమస్కారం. ఫస్ట్ టైం చూసింది మనకు వంశీ గారు, మనకు ఈటల రాజేందర్ గారి వ్యాఖ్యలతో పూర్తిగా ఎక్కిపిస్తున్నాను. తెలుసు, గత 6 నెలలుగా వాదిస్తున్నాను ఎన్నికలు జరగవు 31 తేదీ సెప్టెంబర్ గట్టిది అంటున్నాను. ఇప్పటికి కూడా అంటున్నాను, ఇప్పుడు కూడా జరగవంటున్నాను. నేను జోస్యం చెప్పడం లేదు వంశీ గారు. వాస్తవం అర్థం చేసుకుంటే ఈ ప్రభుత్వం నాటకం ఆడుతుంది. ఈ మాట్లాడుతున్నాం ఫస్ట్ టైం కొంచెం స్పష్టంగా మాట్లాడగా నాటకం ఆడుతుంది. ఈ ఎన్నికల మీద బీసీల భుజాల మీద తుపాకులు పెట్టి అనవసరంగా హామీలు ఇచ్చి, అలవిగాని హామీ ఇచ్చి దాన్ని ఎట్లా నెరవేర్చుకోవాలని తెలుస్తలేదు అంటున్నాను. తెలుసు వాళ్ళు 42% రిజర్వేషన్ అమలు కాదు. ఇప్పుడు నాకు వ్యక్తిగతంగా వెంకటరెడ్డి గారికి వారికి ఉండొచ్చు, ఏది మనకు బీసీల మీద ప్రేమ ఉండొచ్చు, బీసీల రిజర్వేషన్ కావాలని కోరుకునే వాళ్ళు ప్రభుత్వం ఉన్నారు. కానీ సమస్య అక్కడ లేదు కదా. గతంలో కేసీఆర్ గారు తెలియకనే ఎన్నికలలో 23% చేసిండా, చాలా ఇబ్బంది పడ్డారు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళిర్రు. 2013లో ఎన్నికలు జరిగేటప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైకోర్టు, అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు పడ్డది. అప్పుడు ఏమన్నారంటే, ఇట్లా కొంచెం ఏంటంటే నోటిఫికేషన్ కూడా వచ్చింది, షెడ్యూల్ కూడా కాదు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కేసు వేశారు. ఆనాడు ఒక్క దాంట్లో ఏమన్నారంటే, అయ్యా నోటిఫికేషన్ వచ్చింది, ఇప్పుడు మేము ఏం చేయలేము, రిజర్వేషన్ ఈసారి కొనసాగించి అప్పుడు 34% బీసీలకు, 42 అనేది ఈ ముచ్చట కొత్త కాంగ్రెస్ తీసుకొచ్చింది. గతంలో ఎన్టీ రామారావు గారు ఇచ్చిన రిజర్వేషన్లే 34% కొనసాగినాయి ఆనాడు. అయితే 34% రిజర్వేషన్ కొనసాగించిన నానా తంటాలు పడి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మనకు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు స్పష్టంగా పర్మిషన్ తీసుకున్నారు. 2019 ఎన్నికల కన్నా ముందు చాలా 2018 పంచాయతీ యాక్ట్ తయారు చేయడంలో నేను ఒక కీలక పాత్ర, వారం రోజులు వర్క్ షాప్ పెట్టినాం, సలహాలు ఇచ్చినాం, పంచాయతీ యాక్ట్ రాయడంలో నేను కూడా అప్పుడు టీఎస్ పార్ట్ లో భాగస్వామి. నేను ఏమంటున్నాను వంశీ గారు, ఆనాడు ఏదైతే చట్టం తీసుకొచ్చే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే 25% ఎస్సీలకు ఎస్టీలకు 18+10 25% ఇవ్వగా 22.5% మిగిలి 23% మాత్రమే బీసీల రిజర్వేషన్ ఇవ్వడానికి ఆనాడు అవకాశం ఉంది. దాన్ని బట్టి చట్టంలో మార్పు చేసుకున్నాం. అంటే వాళ్ళకి ఏమి తెలియకనే కేసీఆర్ గారికి బీసీల మీద ప్రేమ లేకనే చేసిందా? ఎవరైనా ముఖ్యమంత్రి కదా అనాలైతే బీసీల ఓట్లయితే పోగొట్టుకోవాలని ఉండదు ఎవరికైనా కూడా చేసిండు. కానీ అలవిగానే హామీలు ఇచ్చిన వీళ్ళు ఇప్పుడు చేస్తున్న పని నాటకం ఏంటంటే, హైకోర్టు స్పష్టంగా 3% అడిగింది వంశీగా. మొట్టమొదటి ఏంటంటే, అయ్యా మీరు ఎలక్షన్ వాయిదా వేసుకుంటే ఏంటి అని. సెప్టెంబర్ 30 తేదీ ముద్దతు పెట్టిందేమో, అసలు వీళ్ళు పెట్టుకుంది, వీళ్ళు అడిగింది, రోజు కోరింది అదే, వైద్యుడు ఇచ్చింది అదే కదా. వీళ్ళు కోరింది ఏంటంటే 4 రోజులేమో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే టైం అడిగింది, 2 నెలలు ఎలక్షన్ కమిషన్ టైం అడిగింది. నేను స్పష్టంగా చెప్తున్నా, ఎలక్షన్ కమిషన్ కూడా హైకోర్టు మార్గదర్శకాలను తుంగలో దొక్కింది అంటున్నాను. మొన్న 3 శనివారం నాడు జరిగిన సంఘటన ఏంటంటే, మీరు ఎన్నికలు వాయిదా వేసుకోండి అని చెప్తుంటే, చేస్తామని నువ్వేం చేసుకుంటూ చేసుకో అని హైకోర్టు ధిక్కరించినట్టుగా ఎలక్షన్ కమిషన్ అధికారులు, వీళ్ళు రాజకీయ నాయకులకి ఏం కాదు, మహా అయితే సారీ చెప్తారు అయిపోతుంది. కానీ రాజకీయ నాయకులు కాదు కదా అధికారులు. రాణి కుముదినీదేవి గారు ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ చీఫ్, ఆమె ఒక్కతే స్వతంత్రంగా వ్యవహరించాలి ఆమె. కానీ ఆమె ఏం చేసింది, హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది. రామ్మోహన్ రావు గారు, చూస్తున్నాం చాలా వ్యవస్థలు కూడా రాజకీయ నాయకుల చెప్పు చేతల్లోకి వెళ్తున్నాయా అంటే ప్రస్తుత ఉదాహరణలు అయితే అలానే కనిపిస్తున్నాయి. ఏంటి అసలు ఈ వ్యవస్థల్లోకి రాజకీయం చొరబడే వరకు వెళ్ళిన పరిస్థితులను ఎలా చూడాలంటారు? అందుకని స్పష్టంగా చెప్తున్నాను, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్, చాలా మందికి మన మీడియాకు రాజకీయ నాయకులు తెలియదు ఏంటంటే 2 ఉన్నాయి. ఒకటే నేషనల్ ఎలక్షన్ కమిషన్, అదేమో రాష్ట్ర అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు నిర్వహిస్తుంది. స్థానిక ప్రభుత్వాలు గతంలో ఈ ఎన్నికల కమిషన్ లేకుండే 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 74వ రాజ్యాంగ సవరణ ద్వారా స్టేట్ లో ప్రతి 5 ఏళ్లకోసారి స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు జరపాలని పెట్టారు. ఇది స్వతంత్ర కమిషన్, దీనిలో అధికారులు కాదు వీళ్ళు. అది ఎస్సీఓ ఉంటాడు, మనకు సిఇఓ ఉంటాడు, మనకు అంటే మనకు మన ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ ఉంటాడు, మనకు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఉంటాడు. వాళ్ళేమో
కేంద్ర ఎన్నికల కమిషన్ లో పనిచేస్తారు, వాళ్ళు అసెంబ్లీని పార్లమెంట్ ఎన్నికలు చూస్తారు. కానీ దీనికి ఎవరైతే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉందో స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ, వాళ్ళు ఏం చేయాల్సి ఉండే నేను చెప్తాను. మొదటి నెలనేమో రాష్ట్ర ప్రభుత్వం టైం అడిగింది, ఎప్పుడు అంతకుముందు సింగిల్ దాంట్లో నెల రోజుల్లో మేము రిజర్వేషన్ ప్రకటిస్తాం, డిలిమిటేషన్ చేస్తాం, రిజర్వేషన్ ప్రకటిస్తాం అన్నారు. తర్వాత మీకు ఎంత టైం కావాలంటే ఎలక్షన్ కమిషన్ అడిగింది. వాళ్ళు ఇచ్చిన తెల్లాన్ని లెక్క పెడితే ఒక 2 నెలల టైం అయ్యింది. వీళ్ళు మంచిగా అడిగారు, 2 నెలల టైం అడిగారు. అటువంటిప్పుడు మొదటి నెల గడవగానే జూన్ 25 నాకు తీర్పు వస్తే జూలై 25 గడవగానే వీళ్ళు ఏం చేయాలి, ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరం రాయాలి. అదే మీ నెల టైం అయిపోయింది, మేము కోర్టు ముందు ఒప్పుకొని వచ్చినాం, 2 నెలలు చేస్తామని ఉత్తరం రాయాలి కదా. ఏమి రాయలేదు. తగుదనమ్మా అని చెప్పి, ఇప్పుడు హిందూ వృత్తిలో సామెత ఉంది మనిషి గారు, ఏమనంటే ముల్జిం చూస్తూ కబాయి చూస్తా అని. అంటే వీళ్ళు ఏంటంటే అడ్వాన్స్ వీళ్ళే ఉన్నారు, వాటి రెడీ అయి కూర్చోవాలి. ఒక్కటే మాట ముగిస్తాను. ఇక్కడ ఏమైందంటే వీళ్ళు అడగక ముందే వీళ్ళకి ఎలక్షన్ కమిషన్ కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసును పట్టుకుని 8వ తారీఖు దాకా కాకముందే వీళ్ళు నోటిఫికేషన్ ఏదైతే షెడ్యూల్ ప్రకటించారో ఇది రేపు కోర్టు ధిక్కారానికి వస్తుంది. వద్దు అని కోర్టు చెప్పినా వినలేదు కదా. ఇప్పుడు అవసరమైతే వీళ్ళు జైలుకు పోతారు, రేవంత్ రెడ్డి జైలు పోడు, వీళ్ళు పోతారు. అనవసరంగా రాజు కంటే రాజభక్తి, స్వామి కంటే స్వామి భక్తి చూపించారు. ఇది ఖచ్చితంగా ఈటల రాజేందర్ గారి మాట ఏకీపిస్తున్నా. దసరా పండుగ ముందు ఎన్నికల షెడ్యూల్ ఇచ్చి అనవసరంగా రాజకీయ పార్టీలు ఇబ్బంది పెడుతున్నారు, ప్రజలు కూడా ఇబ్బంది పడతారు. 2 రకాలు. రైట్ కార్తిక్ గారు, టీపీసీసీ